hello and welcome to Perit Rithu. ఈనాటి మన పెరిట్ రుచిలోని భాగంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కి వచ్చేసాం. దిల్సుఖ్ నగర్లో ఉంటున్న సూర్యప్రభ గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్. ఓకే అండి, సూర్యప్రభ గారు మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇవాళ ఇది అడుగుదామండి, ఇది ఏ మొక్క అన్నది. ఓకే, సో ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. పెద్ద టబ్ లో పెట్టారు. పెద్ద టబ్ లోనే ఉంది. ఓకే, పెద్ద టబ్ లో అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న పెద్ద టబ్ అంటే అది ఫ్రూటే. అది ఓకే, సో గెస్ట్ చేయండి. ఫ్రూట్ మొక్క అయితే చెప్పగలిగాము. ఇది మన దగ్గర కాదు, వేరే స్టేట్ ది, బట్ ఇక్కడ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా వస్తున్నాయి. ద గ్రేట్ సిటీజీ వాళ్ళు చేయబట్టి ఇక్కడ అన్ని వస్తున్నాయి. మా సిటీజీ. ఓకే, గెస్ట్ చేయండి. సో మన వెదర్ కి కొద్దిగా కష్టమైంది కానీ కొన్ని చోట్ల వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నాకు ఫ్లవర్స్ వచ్చాయండి. ఓకే, ఈ ఇయర్ ఇంకా వెయిటింగ్ ఇప్పుడు. ఓకే ఫైన్, గెస్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఆన్సర్ చెప్పేసాం మేము. ఆన్సర్ చెప్పేసాం కాబట్టి మిగిలిన ఆన్సర్ ఎపిసోడ్ ఎడిటింగ్ లో మేము చెప్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదాం. రైట్ అండి. ఇక్కడ ఒకటి స్ట్రాబెర్రీ వచ్చింది. స్ట్రాబెర్రీ, ఓకే ఓకే, స్ట్రాబెర్రీ. అవును, స్ట్రాబెర్రీస్ సిటీజీ వాళ్ళు ఇచ్చిన స్ట్రాబెర్రీ అది. స్ట్రాబెర్రీని యాక్చువల్ గా ఇలా దీంట్లో పెట్టాను, యాక్చువల్లీ ఎడియం మొక్కలోకి పెట్టాను. అది జరిగి అట్ట పక్కకి వెళ్ళింది. ఎందుకంటే స్ట్రాబెర్రీని ఇలా వదిలేసి కింద తగులితే అది కింద రోటన్ అయిపోతుంది, పాడైపోతుంది అని కొంతమంది థర్మాకోల్ పెడుతున్నారు. ఇప్పుడు కొబ్బరి చిప్పలు కూడా పెడుతున్నారు. కొబ్బరి చిప్పలో కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా కింద మట్టి తగలకూడదు, కింద మట్టి తగలకూడదు. ఎన్నో లేదని పెట్టింది మనం. ఇది మొన్ననేనండి, ఒక 2 months అయింది. 2 months అయింది. సూపర్. సో మా సిటీజీలో మంచి అందరు స్ట్రాబెర్రీ లేదు బాగా వేస్తారు. స్ట్రాబెర్రీలు సిటీజీ ఫేమస్. అవును, ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీ సిటీజీ నుంచి వచ్చిందే అంటారు. బయట స్ట్రాబెర్రీ కొనుక్కునే కంటే కూడా ఇంట్లో వాళ్ళు చాలా తక్కువ రేట్కి ఇస్తారండి. తక్కువ రేట్కి ఇస్తారు, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, హెల్తీ ప్లాంట్స్. సో అలాగే ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ గులాబీలు అండి. ఇవన్నీ వైట్, రెడ్. ఇదేమో మామూలు దేశవాళీ అంటాము, నాటు వెరైటీ. ఇవన్నీ చామంతులు, ఇవి బంతులు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే వీటన్నిటిలో కూడా మీరు ఎరువు వేశారు. అవును. సో ఏమేమి ఎరువు వేశారండి ఇక్కడ? అంతా పేడ, మేక, ఇవి ఎరువులు ఎక్కువ వాడతానండి. ఎందుకంటే ఒకవేళ కనుక పేడ ఎరువు ఎక్కువ మాగింది లేదు అంటే కనుక అయితే మేకలేరు కొంచెం తక్కువ ఉన్న ఒక 4-5 months అయినా ఓకే ఫైన్, ఏం అవ్వదు. కానీ ఆవుది మాత్రం కంపల్సరీ ఒక 6 months to 8 months మాగిందే వెయ్యాలి. లేకపోతే కనుకైతే అది వేరు పురుగులు అవి వచ్చేస్తాయి. బాగా ఎండాలి, నల్లగా అయిపోవాలి. నల్లగా అయిపోయాకనే వాడాలి. మేకెరువు కొంచెం ఒక 4 months అయినా గానీ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, అంత ప్రాబ్లం రాదు. ఒక 1 month అయింది ప్లాంట్స్ కి, మళ్ళీ వాటికి కావాలి పోషకాలు ఓ గుప్పుడు తీసుకుని చుట్టూ జల్లేయడమే డైరెక్ట్. పచ్చిగా ఉండడం వల్ల దాంట్లో వేరు పురుగులు అవన్నీ వస్తాయి. అందుకనేసి మామూలుగా ఎండాక మాత్రం వేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు దానికి వేస్తే బూస్టర్స్ ఒక గుప్పెడు చాలు. సో ఇప్పుడు మనము అలాగే మేక ఎరువు కూడా వేసుకోవచ్చు. మేక ఎరువు కూడా వేసుకోవచ్చు. అండ్ మేక ఎరువు నానపెట్టి ఆ లిక్విడ్ కూడా పోసినా కూడా చాలా, ఇప్పుడు సమ్మర్ లో డైరెక్ట్ మేక ఎరువు వేస్తే అది హీట్ అంటారు, బాగా హీట్. అందుకని డైరెక్ట్ మేక ఎరువు వాడం. అప్పుడు నానపెడతాం. నానపెట్టి ఆ లిక్విడ్ కనుక మనకి మొక్కలో పోస్తే లిక్విడ్ ఫర్టిలైజర్ కింద బాగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ ఎనర్జీ. జాగ్రత్త తీసుకోవాలి అది.
సో ఎంట్రన్స్ లో ఇక్కడ బోగన్ విలియా వేసాను. అవునండి. ఓకే, ఫైన్ ఫైన్. ఎంట్రన్స్ లో నార్మల్ బకెట్స్ ఉంటాయి కదా, అవును. ఆ బకెట్స్ లో బోగన్ విల్లి. ఎదురుగా ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో? 3 వెరైటీలు అండి. ఒకటి ముద్ద ఉంది, ఒకటేమో రేఖ, ఒకటి ఎల్లో. 3 కలర్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా అందరూ కూడా మనం ఎంట్రన్స్ లో అండ్ అటు నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉన్నప్పుడు అదే బయటికి కాస్త బాగుండేటట్టు చూసుకోవాలి. లోపలంతా వెజిటబుల్స్ అవన్నీ వేసుకున్నా చూడడానికి లుక్ కూడా బాగుండాలి, చూడడానికి మంచి కనపడాలి. ఎందుకంటే మేము కూడా షూటింగ్ కి రాగానే ఫస్ట్ చూడండి నా ఇదే ఇల్లు, బయట నుంచి మంచి ఫ్లవర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ టొమాటో వేసినట్టున్నారు. ఇది వాలంటరీగా వచ్చిందండి పాపం. అది వాలంటరీగా వచ్చి మొత్తం ఇప్పటికి చాలా కోసాను. సరే ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, సో వాలంటరీగా ఒక్కోసారి మన కిచెన్ వేస్ట్ చేస్తుంటాం కదా, దాంట్లో నుంచే వచ్చింది. అది దాంట్లో నుంచే వచ్చింది, వాలంటరీగా వచ్చింది. అండ్ ఏదో క్రీపర్ లాగా అది కూడా పక్కన వాటితో కాంపిటీషన్ అన్నమాట. అదే క్రీపర్ కాదు, ఇవి కూడా క్రీపర్. నాట్ వెరైటీ. ఇది ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా సేవ్ చేసిన బేబీస్ కాదు ఇవి. రోడ్డు మీద ఉంటాయి చూసారా బేబీస్, నాట్ వెరైటీస్. అలా ఇలా వచ్చిన వాటికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదండి, ఉండదు. అది చాలా ఈల్డ్ ఇస్తుంది, పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇవేంటంటే అవే వాటంతట అవే వాలంటరీగా వచ్చాయి కాబట్టి వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దానంతా వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత ఈల్డ్ చక్కగా ఉంది. సూపర్ అండి, నైస్. సో ఇవన్నీ ఇక్కడ ఇది మిరప మందారం అండి. మిరప మందారం. ఓకే ఓకే. సో అంటే మిరపకాయల్లా ఉంటాయి అంటారు. ఇంకా ఇది ఫ్లవర్ అవ్వదు, ఇలానే ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ ఫ్లవర్ బ్లూమ్ ఇదే బ్లూమింగ్. మిరప మందారం. ఓకే, ఫైన్. ఇవన్నీ నాటు మందారం, మామూలు రెడ్ గా ఉంటుంది అది. ఇదేమో ముద్ద మందారం. ఇది కూడా నాటు వెరైటీనే. ఇది మాత్రం హైబ్రిడ్. ఇది గరుడ వర్ధనం అంటారు, చాలా స్మెల్ ఉంటుంది. చాలా స్మెల్ ఉంటుంది గరుడ వర్ధనం. ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ మందార, చాలా పెద్దగా వస్తుంది. చాలా పెద్దగా వస్తుంది. ఎన్ని మందారాలు వచ్చినా నాటు వెరైటీ ఎప్పుడు కూడా కింగ్. దానికి దీనికి ఉన్నంత పెస్ట్ కూడా ఐ థింక్ దానికి రాదండి. అది బానే ఉంటుంది. నాటు అనగానే అది హై ప్రొటెక్షన్ అన్నమాట, దానికి అదే షీల్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఎన్ని గ్రాఫ్టెడ్ ఏమొచ్చినా గానీ ఇది ఒరిజినల్ కాబట్టి వీటికి ఎక్కువ ఉండదు. అవునండి, ఇప్పుడు మందారాలకి చాలా వాటికి అయితే బేసిక్ గా పెస్ట్ వస్తూ వైట్ కలర్ ఎలా మిల్లీ బగ్స్. దానికి ఏంటండి, దానికి ఎట్లా మరి? అసలు చూడగానే ఫస్ట్ అయితే చేత్తో నలిపేయాలి. దాని తర్వాత ఒకవేళ మీకు మరీ కంట్రోల్ లేదు అనుకుంటే ఆ కొమ్మ కట్ చేసి తీసేసి దాని తర్వాత నీమ్ ఆయిల్ లో కొంచెం కనుక లిక్విడ్ సోప్ వేసి స్ప్రే షేక్ చేసి స్ప్రే చేస్తే పోతుంది. వాటర్ తో కడిగేయాలి. ఫస్ట్ వాటర్ తో కడిగేసి ఇది స్ప్రే చేస్తే పోతుంది. ఉన్నప్పుడు ఫస్ట్ చేత్తో నలిపేయాలి. ఫస్ట్ ప్రొటెక్షన్ ఏంటంటే దాన్ని చేత్తో నలిపేయాలి. చేత్తో నలిపేస్తే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇది రేపు చూద్దాము అంటే మాత్రం అయిపోయాయి. ఇప్పుడు కొంతమంది బ్రష్ కూడా యూజ్ చేస్తారు కదండి, బ్రష్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. కానీ అవి బ్రష్ తో క్లీన్ చేస్తే మళ్ళీ వేరే అందుకనే చెయ్యన్నాను. అంతే, ఏం ఆలోచించకుండా ఫస్ట్ చెయ్యి పెట్టేసి క్లీన్ చేసేసుకోవాలి అంతే. సో మీరు ఇప్పుడు మొత్తానికి కట్ చేసేయాలన్నారు కదా వాటిని, అంటే ఇట్లా ప్రూనింగ్ చేయాలి కదండి. ప్రూనింగ్ చేస్తే 4 చోట్ల వస్తుంది. ప్రూనింగ్ అనేది ఎక్కడ చేయాలండి? చాలా మంది అసలు ప్రూనింగ్ ఎక్కడ చేయాలి మాకు తెలియదు అంటుంటారు. ఇలా ఎక్కడ చేయాలంటే ప్రూనింగ్ అనేది? ఇప్పుడు దీనికి చెప్తాను చూడండి. ఇది ఎండిపోయి ఉంది, అయిపోయింది పువ్వులు. దీని కనుక ఇలా వదిలేస్తే ఇది ఇక్కడ నుంచి వస్తాయి. కానీ 1 ఇంచ్ ఇక్కడ కట్ చేస్తే కరెక్ట్ గా ఇక్కడ నుంచి మొత్తం అన్ని చిగుర్లు వచ్చేస్తాయి. 2 ఆకులు వదిలేసి కింద నుంచి కట్ చేయాలి అంతే. పువ్వు వచ్చేసగా ఒక 2 ఆకులు వదిలేసి కట్ చేసేయాలి. ఎక్కువ వస్తాయి. చాలా మంది తెలియదండి ఎక్కడ కట్ చేయాలి. అదే ఇక్కడ మంచి ఇవన్నీ చామంతులేనండి. లాస్ట్ ఇయర్ కొన్ని, ఈ ఇయర్ ఇచ్చిన కొన్ని, అన్ని చామంతులే. ఈ సెక్షన్ అంతా పువ్వులు ఉండాలి, చామంతులు ఉండాలి అని ఇలా పెట్టుకున్నాను. అటుపక్క గులాబీలు, సీజనల్ ఫ్లవర్స్, ఎడీనియము అవన్నీ ఆ సెక్షన్, మందారాలు అటుకేసి. సో మొత్తం మీరు ఇక్కడ బ్యాంబూసే మొత్తం పెట్టారు. ఏంటండి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడా లేకుంటే మీరు రెడీ చేసుకున్నారా ఏంటండి? లేదండి, ఇవన్నీ కొన్నవే. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే కింద ఏది ఉండకూడదు. కింద ఉంటే స్లాబ్ పాడవుతుంది. మన మొక్కలు ఎంత ముఖ్యం, ఇల్లు అంతకంటే చాలా ముఖ్యం. అందుకని అన్ని స్టాండ్లు అన్ని ఇలా అయితే ఒక్కొక్క స్టాండ్ మీద ఒక్కొక్క మొక్క పెట్టచ్చు. కానీ 3 స్టాండ్లు వేసి ఒక బ్యాంబూ పెడితే మీకు చూడండి ఇంచుమించు 10 కుండీలు
పట్టాయి. కరెక్ట్. అందుకనేసి ఇంక ఈ కాన్సెప్ట్ బ్యాంబూ. కరెక్ట్. ఒకటే కుండి పెడితే ఒకటే స్టాండ్ పెడితే 3 వచ్చేవి, దానిపైన ఇది పెట్టడం వల్ల 10 వచ్చాయి. 10 వచ్చాయి. సో ప్లేస్ మేనేజ్మెంట్ చాలా చక్కగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా నీళ్లు లేవండి, ఎక్కడ నీ వాటర్ స్టాగ్నేట్ అవ్వలేదు, మీ దగ్గర చాలా నీట్ గా ఉంది. సూపర్. సో పైప్ తో అయితే పోయామండి, ఆల్మోస్ట్ పైప్ అక్కడ పెట్టుకుని మగ్గులతోటే పోస్తాం. సో దట్ ఏంటంటే ఏ మొక్కకి ఎంత కావాలో అనేది తెలుస్తుంది. పైప్ తో పోసేసాం అనుకోండి, దన పోసుకొని వెళ్ళిపోతాం. అట్లా కాకుండా కనుక మనం మగ్గుతో పోస్తే ఏ మొక్కకి ఎంత అవసరం, అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి ఏమైనా పెస్ట్ వచ్చిందా, అది ఎలా ఉంది అని ఒక అబ్జర్వేషన్ కూడా వస్తుంది. పైప్ అని సర్రమని కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అందుకనేసి కాదు మంది ఇల్లు అంటే వేర్లు కూడా పైకి వచ్చేస్తాయి. అలా కాకుండా మగ్గులతో పోసుకున్నాం అనుకోండి, టైం పడుతుంది కానీ అది మొక్కలకి ఏముందో అని చూసుకోవచ్చు, మనం మొక్కకి ఎంత కావాలి అనేది పోసుకోవచ్చు. ఇవన్నీ కవర్ అవుతాయి. సో అలాగే మరి ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఏ మొక్క చెప్తారు మీ గార్డెన్ లో ఈనాటి ఎపిసోడ్ లో? ఇదండి ఫ్లవర్స్. ఓకే. ఇవి చాలా బాగా వచ్చాయి. చామంతులు. ఈ సెగ్మెంట్ అంతా అన్ని చామంతులు ఉన్నాయి. కాకపోతే ఈ ఎపిసోడ్ లో మాత్రం మనం కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఇవి చెప్పుకోవచ్చు. సో ఇది మల్టీ కలర్ కదా? మల్టీ కలర్ అండి, రేర్ వెరైటీ, కొత్తగా వచ్చింది. కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఈనాటి మన ఎపిసోడ్ లో చామంతులు మల్టీ కలర్, రేర్ వెరైటీ. అంతే, బాగుంది. సూపర్. ఓకే. సో మిగతా ఇటు కూడా అన్ని గులాబులు అండి? ఇవన్నీనండి. ఇది ఒక నాటు వెరైటీ. ఇది చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన గులాబీ. ఓ మై గాడ్. అప్పుడు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. కాకపోతే దీని కటింగ్స్ తో వస్తుంది. పన్నీర్ రోజ్ ఆ బ్రాంచెస్, పన్నీర్ రోజ్ అంటారు, ఇప్పుడు ఇక్కడ పన్నీర్ రోజ్ అంటున్నారు. ఇది అక్కడి నుంచి వచ్చింది. చాలా స్మెల్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏజ్? దీనికి ఒరిజినల్ ప్లాంట్ అయితే మేబీ ఓ 50 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ వస్తుంది. దీనికి మా అక్క దగ్గర ఉంది, అమ్మ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఒక మీ ఇంటి నుంచి ఒక మెమరీ లాగా ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. 50 ఇయర్స్ అంటే అదే మనం మామూలుగా ఈ పెద్ద వృక్షాలు చూస్తుంటే 50 ఇయర్స్ పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయి ఉంటాయి. సో ఇవి మనకి గులాబీ మొక్కలు కనుక జాగ్రత్తగా ఇంట్లో మీ అమ్మగారి గుర్తుగా అనుకోవచ్చు. అంతే రెండింటిలో దీన్ని సేవ్ చేసుకున్నాను. పన్నీర్ గులాబీ లైట్ కలర్ వస్తుందండి. చాలా పింకిష్ గా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పక్కన క్రీపర్స్ పెట్టారండి. ఇది వాలంటరీగా వచ్చింది. ఇది ఏదో దోసకాయ, ఇది మార్నింగ్ గ్లోరీ, పింక్ మార్నింగ్ గ్లోరీ. ఇది బాగుంటుంది. ఇలా ఎక్కితే బాగుంటుంది అని, ఫ్లవర్ సెక్షన్ కదా, ఇలా ఎక్కితే బాగుంటుంది అని. అది మొత్తం దాని బలం కూడా తీసేసుకుని వచ్చేస్తుంది. ఒక టబ్ లో 2 పెట్టడం వల్ల 2కి ఒకటి కావాల్సిన ఒకటి బలం తీసుకుంటుంది. ఎందుకంటే మనకి పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఒక మొక్క కాకుండా దాంట్లో మనం 2-3 మొక్కలు పెట్టుకుంటే అది చక్కగా ఒకటి కావాల్సిన ఒకటి బలాన్ని ఇచ్చుకొని మంచిగా వస్తాయి. అదే ఒకటే వెరైటీ అన్నింటిలో పెట్టకుండా ఒకటి వేరు పెట్టామంటే కనుక అయితే అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. దీనికి కావాల్సింది దానికొద్దనివి దీనికి కావాలి, అవే పంచుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంత ముందు మనం ఈ టబ్ చూసుకుంటే అందులో పెద్ద స్పేస్ 4 పెట్టాం కనుక అంత చక్కగా. అంతే. సూపర్. ఇది కూడా నాటు వెరైటీ గులాబీ అండి, వైట్. ఇది కూడా నాటే. ఇది ఒక మందారం, చిన్న పింక్ వస్తాయి అన్నమాట. ఇది కూడా ఇదేమో కీరా దోస, కీరా దోస, ఇదేమో బీరా. ఈ చామంతులు కొన్ని వేసాను. చూసారా, మళ్ళీ పెద్ద టబ్ ఉండేసరికి ఇందులో 3 పెట్టేసారు చామంతులు పెట్టేసారు. సో అలాగే మీరు మొక్క పెట్టేటప్పుడు అసలు ఏంటండి, ఏమేమి ప్రాసెస్ ఏంటి చేస్తారు? ఫస్ట్ అయితే కింద హోల్స్ పెట్టుకోవాలి. ఏ దేనికైనా సరే మన డ్రైన్ హోల్స్ కంపల్సరీ ఉండాలి. అయితే వీళ్ళైతే వేర్లన్నీ కుళ్ళిపోతాయి. అది కాకుండా దానిపైన కనుక ఎక్కువ ఎండాకులు వేసుకున్నాం అనుకోండి, ఎండాకులు వేసుకుని దాని తర్వాత ఈ మిక్స్చర్ వేసుకుంటే మన టెర్రస్ గార్డెన్ మీద వెయిట్ కూడా ఎక్కువ ఉండదు. మొత్తం ఆకులు ఎక్కువ ఎండాకులు వేసేసుకుని హాఫ్ అబౌవ్ ఎండాకులు వేసుకుంటే దానిపైన మనం నింపిన మట్టి వేసుకుంటే అదేంటంటే ఆ మొక్క కిందకి వెళ్తున్నప్పటికి కింద ఎండాకులన్నీ కుళ్ళిపోతాయి. దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అప్పుడు దానికి అందుతాయి. పైన మనం ఇచ్చింది అది వాడుకుంటుంది, కిందకి వెళ్ళాక అది మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట. 2 విధాలా ఉపయోగపడుతుంది. సో సరే, ఎండుటాకులు వేసాము, తర్వాత ఇంకేమేమి వేస్తారు మొక్క పెట్టేటప్పుడు? ఏమేమి మెన్యూర్ ఏమేమి వేస్తారు?
మేము మొత్తం సాయిల్ మిక్స్చర్ లోనే అన్ని కలిపేసుకుంటాను. సాయిల్ మిక్స్చర్, సాయిల్ రెడ్ సాయిల్, కోకోపీటు, తర్వాత వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్, ఇవన్నీ సీవీడ్స్ దొరికినవన్నీ కలిపేసి ఒక్కసారి హెల్దీగా ఒక్కసారి పెట్టామంటే ఇంకొక 3 months వరకు దానికి ఏమీ ఇవ్వక్కర్లేదు. 3 months తర్వాత కొంచెం కొంచెం ఒక పేడ అదే ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇలాంటివి ఇచ్చుకుంటూ సో వెళ్తాం. ఇప్పుడు మరి మొక్క పెట్టేటప్పుడు మనం ఎంత రేషియోలో వేసుకోవాలి? ఎర్రమట్టి ఎంత రేషియో ఇచ్చుకోవాలి, మిగతావన్నీ ఎలా రేషియోలో వేసుకోవాలి? 30% మనకి ఎర్రమట్టి అయితే 30% కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్, మిగతా ఇవన్నీ ఏవైతే బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయో అన్ని కలిపి ఒక 10% సరిపోతుంది. సో 30% కాకపోతే మిగతా అన్ని కూడా అంటే దానికి ఫ్రూట్స్ కి మళ్ళీ వేరు, ఫ్రూట్స్ మిక్చర్ వేరు, ఫ్రూట్ ప్లాంట్స్ కి 50% సాయిల్ వేయాలి, వేరు మళ్ళీ ఫ్రూట్స్ ప్లాంట్స్ కి వేరు వేయాలి. ఓకే. సో ఇందులో చూసుకుంటే ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్ మీరు అన్నట్టుగా మన కోకోపీట్ అన్నారు, కొన్ని చోట్ల ఇసుక కూడా వేస్తారు కదండి. ఇసుక మీకు ఆకుకూరలకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అండ్ కోకోపీట్ కంటే ఒకళ్ళు దొరికితే కనుకైతే అందరూ ఈ వడ్లు తీసేసాక పొట్టు ఉంటుంది కదా, అవునండి, అది కూడా నేను వాడతాను. అది కూడా అది మాయిశ్చర్ కి కదండి, అది మాయిశ్చర్ కి కొద్దిగా వాటర్ వేస్తే కాస్త ఎక్కువసేపు చల్లదనం ఉండడానికి, అంటే కోకోపీట్ కి రీప్లేస్ చేయడానికి ధాన్యం పొట్టు. ఓకే ఫైన్. ఇంకా మళ్ళీ ఈ ఇసుక అనేది కొద్దిగా పోర్గా ఉండడానికి అంతే. సో అలాగే ఇక్కడ ఇదండి, ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ టీలో అది వేసుకున్నా బాగుంటుంది అనేసి లెమన్ గ్రాస్ వేసుకున్నాము. సో వీటికి దోమలు కూడా రావంటారు? దీనికి దోమలు రావు. లెమన్ గ్రాస్ అలాగే శంకు పూలు వీటన్నిటితో టీ కూడా చేస్తారు కదా. అదే ఇదైతే మేము టీలో వాడతామండి. ఇది ఇంకా తులసిలో 2-3 వెరైటీలు ఉన్నాయి, అవన్నీ వేసి కాస్త జలుబులు ఈ వింటర్ సీజన్ లో బెస్ట్ మెడిసిన్. మన ఇంట్లో నుంచి వచ్చి మనం కాచుకొని తాగేస్తే బెస్ట్. చక్కగా ఇది మంచి బుషిగా వచ్చిందండి. చాలా దగ్గర ఎండిపోయి ఉంటుంది చాలా మంది దగ్గర. అవును, ఇదేదో 4 కలర్స్ కూడా వచ్చేస్తుంది. బుషిగా హెయిర్ స్టైల్ వచ్చింది ప్లాంట్. అక్కడ వంకాయలండి. ఇదైతే ఎన్ని కాసిందంటే ఆ వంకాయలు నాకే ఇంకా ఆ చెట్టు బరువు తట్టుకోలేకపోతుంది, పడిపోతుంది. దానికి ఎన్నిసార్లు కట్టినా పడిపోతుంది. ఇంకా నేనే 2-3 కొమ్మలు కట్ చేసేసా, కాయలతో ఉన్నప్పుడే కట్ చేసేసాను. ఇంకా పాపం బరువు తట్టుకోలేకపోతుంది అని అన్ని కాయలు. ఒక 6 months అవుతుందండి. 6 months అవుతుంది. మరి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ మనం వంకాయలు చెప్పుకోవచ్చండి. శుభ్రంగానండి, చాలా చాలా ఇచ్చింది దాన్ని చెప్పుకోవచ్చు మనం కింగ్ ఆఫ్ ది గార్డెన్ కింద. ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ వంకాయ 6 months అయింది పెట్టి వస్తూనే ఉంది, కంటిన్యూస్. అసలు ఎన్ని కాయలు అంటే మనం కొయ్యలేం. ఇంచుమించు ఆ కొయ్యడానికే వంకాయలన్నీ 1 గంట పడుతుంది. మేము తిన్నాక కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ పనిచేస్తాము. ఇంటికి ఎవరైనా వస్తే రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్. ఆల్రెడీ ఇప్పుడే వాటికి ఈజీగా ఒక ½ kg పైన ఉంటాయండి. ½ kg పైన ఉంటాయి. సో అలాగే వంకాయకి పెస్ట్ వస్తూ ఉంటాయి కదండి. దీనికి రూట్ రాడ్ ఏదో వస్తుంది, అంటే వేరుపురుగు ఎక్కువ వస్తుంది. దానికి నీమ్ ఆయిల్ కనుక నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. అంటే నీమ్ పౌడర్ నీళ్ళలో నానబెట్టి ఆ చుట్టుపక్కల పోసామంటే వేరు లోపల వచ్చే పెస్ట్ అంతా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నీమ్ పౌడర్ నానబెట్టి రూట్ లో పోస్తే ఆ పెస్ట్ అంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం వంకాయలు పెట్టేటప్పుడు మన ఈ నీమ్ పౌడర్ కూడా కలిపి వేస్తాం కదా పెస్ట్ లో, మధ్య మధ్యలో వేయాలి వేస్తే మంచిది. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఆల్రెడీ ఇక్కడ మన వెదర్ కి కొద్దిగా కష్టం అని చెప్పాము, అయినా వస్తుందని చెప్పాము. మన స్టేట్ కాదు వేరే స్టేట్ లో వస్తుందని చెప్పాము. ఇంతకంటే ఇంకా చెప్తే ఆన్సర్ చెప్పేస్తా అయిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాము. చెప్తారు ఆన్సర్? ఇది యాపిల్ అండి, యాపిల్ ప్లాంట్. అన్నా యాపిల్ అండి. ఇది మన వెదర్ కి వచ్చేటట్టు ఉందిట, అందుకని ఇది తెప్పించి మాకు అందరికి ఇచ్చారు. అన్నా యాపిల్ మన వెదర్ కి వస్తుందిట. లాస్ట్ ఇయర్ అయితే పూత వచ్చింది, ఈ ఇయర్ మరి వెయిటింగ్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. బేసిక్ గా యాపిల్ అంటే మనకు కూల్ వెదర్ ఎక్కువ ఉండాలి. షిమ్లా కాశ్మీర్ అటు సైడ్ బాగా వస్తుంది అంటారు, కానీ మన దగ్గర హీట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన వెదర్ కి కూడా కొద్దిగా తట్టుకుంటుంది అన్నమాట. ఈ వెదర్ కి సర్వైవ్ వస్తుంది అనేసి
వచ్చాయండి చాలా మందికి. లాస్ట్ ఇయర్ ఒక్కొక్కటి 2 కాయలు కూడా వచ్చాయి. ఓకే. నాకు ఫ్లవరింగ్ వరకే ఉంది లాస్ట్ ఇయర్. ఈసారి చూడాలి. సో దీని కూడా సేమ్ మెన్యూర్ ఇస్తున్నారా? సేమ్ మెన్యూర్, కాకపోతే 50% సాయిల్. 50%. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ 50% సాయిల్. ఓకే ఫైన్. ఈసారి మీకు ఆపిల్ రావాలి అని కోరుకుంటున్నాను. మీకు టేస్ట్ కి ఇవ్వాలి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే బయట కొన్ని యాపిల్ కంటే కూడా మా ఇంట్లో పండిన యాపిల్ అంటే అది అసలు టేస్ట్ వేరండి. ప్రతిదీ కూడా ఫ్రూట్ కూడా ఏ ఫ్రూట్ అయినా మన ఇంట్లో వచ్చింది ఆ టేస్ట్ వేరు. ఎందుకంటే మనం రోజు దాని ప్రోగ్రెస్ చూస్తూ ఓకే ఇప్పుడు చిన్న పూత వచ్చింది, తర్వాత చిన్న ఏదో వచ్చిన తర్వాత పెరుగుతుంది అన్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. డెఫినెట్లీ అంతా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాపిల్ ఆన్సర్ ఇస్ అన్న యాపిల్. ఓకే, సో మీ మిద్దె తోటను మాకు పరిచయం చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఈటీవీ విన్ యాప్.